హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. వైసీపీ హయాంలో ల్యాండ్ మాఫియా చూసారా? చివరికి ప్రస్తుత సీఎం అయినటువంటి చంద్రబాబు గారి స్థలం కూడా వదలలేదండి. ఆ విషయం ఏంటి, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, మరి అసలు ఆ స్థలానికి మరి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మరి ఎలా బయటపడింది అనే అంశాన్ని తెలియజేస్తాం. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ల్యాండ్ మాఫియాలు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా జరిగిందా, అసలు ల్యాండ్ కబ్జాలు జరగలేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ మాఫియా జరిగిందా లేదా అనేది పెద్ద ప్రశ్నేం కాదు. ఎవరిని అడిగినా కూడా మా స్థలాలు కబ్జాలని అది ఇది అని చెప్పి చాలామంది పెడతా ఉంటారు. అంతెందుకండి, నేను ఏదైతే మీ సమస్యల గురించి ఏదైనా ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పేసి వైసీపీ హయాంలోనే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తే అప్పటి నుంచి నాకు రెగ్యులర్గా ఇప్పటికీ వస్తూనే ఉన్నాయన్నమాట. నా ల్యాండ్ కబ్జా అయింది, అప్పుడు ఈ విధంగా చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్పేసి. సో ఆ విధంగా బాధితులు ఉన్నారు. ఎన్నికలకు ముందు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా చాలా ఆందోళన చెంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓటమి పాలు చేశారు. సో ఇప్పుడు ఏదో తెరపైకి కొన్ని విషయాలు రావడం ద్వారా ఇదిగో ఓహో ఈ ల్యాండ్ కబ్జా అయిపోయిందా, ఆ ల్యాండ్ ఇట్లా ఇచ్చేసేసారా అని చెప్పేసి బయటపడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ల్యాండ్ ఎక్కడది ఏంటి అని కనుక మనం ప్రస్తావించుకునే దానికంటే ముందుగా మీరు కనుక గమనించినట్లయితే ఒక 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ల్యాండ్ కుప్పలోనో బహుశా ఆ సరౌండింగ్స్లోనే ఒక ల్యాండ్ కూడా ఆయనకి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారి స్థలం ఉన్న దానిపైన ఏదో చేయాలని చూశారు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అట్లాంటిది. ఇది ఎక్కడ ఏంటి అని అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలోని రైలుపేట ప్రాంతంలో శ్రీనివాస నగర్, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి మొవ్వా సుబ్బారావు. ఆయన ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో ఒక 10 సెంట్లు స్థలం, యాక్చువల్గా ఆయన 7.5 సెంట్లు స్థలం, మొత్తం మీద 7.5 సెంట్లు స్థలం మాత్రమే 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద. అది కూడా ఆ 2000 సంవత్సరంలో చేయించిన తర్వాత రిజిస్ట్రేషను అంతా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద జరిగిపోయింది. కానీ ఎందుకు ఇచ్చారు? పార్టీ కార్యాలయం కట్టుకుంటారని చెప్పేసి ఇచ్చారు. రైట్. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన దృష్టికి వెళ్ళలేదు, ఇలా తీసుకెళ్ళలేదు, లేకపోతే తర్వాత చేసుకుందామని చెప్పేసి వదిలేశారు ఏమో. అది కొంతకాలానికి ఏమైందంటే ఆ మొవ్వా సుబ్బారావు అనే వ్యక్తి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన భార్య, భర్తకు తగ్గ భార్య ఆవిడ ఏం చేసింది, ఇంకో 2 సెంట్లు ఉంటే ఆ 2 సెంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు మీదే బదలాయించేసి మొత్తం మీద 9.5 సెంట్లు, ఇక అటు ఇటుగా 10 సెంట్లు అనుకోండి, అది జరిగింది. అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా ఉంటుంటే మరి దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు తదనంతరం రోసి గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, మరలా చంద్రబాబు గారు చేశారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంతమంది ముఖ్యమంత్రులు మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక వ్యక్తి అయితే తెగించి ఆ స్థలాన్ని మరి కబ్జా చేయాలని ప్రయత్నించారు. ప్రయత్నించడమే కాదు, అయిపోయింది కూడా. సో అది కూడా ఒకరి కాదు, ఇద్దరు కాదు, 4 చేతులు మారాయంట. ఆ 4 చేతులు ఎలా మార్పించారేంటో. ఆ నక్కా సత్తార్ రెడ్డి అని చెప్పేసి ఒక వైసీపీ అభిమానో, కార్యకర్త, నాయకుడు లేదా గ్రామస్థాయి నాయకుడు, ఆయన ఈ విధంగా ఆ స్థలానికి సంబంధించి అంటే ఖాళీగా ఉంది, ఎవరో టచ్ చేయట్లేదు, ఆ వ్యక్తి చూస్తే చనిపోయాడు, దీన్ని అడిగేవాడు లేడు, పైగా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉంది, అసలు ఎవరికి తెలుసు, ఇట్లా అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి దాన్ని ఇచ్చేశారు. నాకు తెలిసి అది ఆయన చంద్రబాబు నాయుడు గారికి రాశారు అన్న సంగతి కూడా తెలీదు. అది అతని పేరు మీద ఉంటుందని కూడా అనుకుని ఉండొచ్చు. సో అనుకొని ఇక దాన్ని ఆక్యుపై చేసేసి ఒకళ్ళ చేతి తర్వాత ఒకళ్ళ తర్వాత చేతులు మార్పిస్తూ ఉన్నారు. తీరా లాస్ట్ ఎవరి చేతికి వచ్చిందో ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామని చెప్పేసి బ్యాంక్ లోన్ కోసం బ్యాంక్ వెళ్ళాడంట. బ్యాంక్ వెళ్తే మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత షాక్ అయ్యారు. ఎందుకు షాక్ అయ్యారు? ఆ సైటు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉంది. ఇది మీది కాదు కదా, ఇంక వేరే వాళ్ళ పేరు అంటే అనుకోవచ్చు. సాక్షాత్తు సీఎం గారి పేరు ఉండేసరికి సాక్షి పేరు. బాబు ఇది ఎవరి ల్యాండ్ ఏంటి, ఇది చంద్రబాబు నాయుడు గారి పేరు చూపిస్తుంది అని చెప్పేసి అంటే ఇక మనోడు షాక్ అయిపోయాడు. ఎవరైతే ఆ కొనుగోలుదారుడు ఉన్నాడో అతను షాక్ అయ్యి నన్ను చీట్ చేసేసారు అని చెప్పేసి చివరికి అక్కడున్న టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని, వాళ్ళని వెళ్ళి పట్టుకుని చివరికి బాపట్ల ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది.
సో ఆ విధంగా ఈ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఒకవేళ ఆ సదరు వ్యక్తి లోన్ కోసం కనుక బ్యాంకుకు వెళ్ళలేదండి, వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇది బయటికి రాదు ఎంతకాలమైనా, ఆ స్థలం స్థలంగానే ఉంటుంది. లేదు కొనుక్కున్నవాడు, ఆ స్థలం కొనుక్కున్నవాడు ఎవడైనా సరే తన లోన్ కోసం వెళ్లకుండా ఆయనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి బిల్డింగ్ కట్టేసుకున్నాడు అనుకోండి, ఇది 20 సంవత్సరాలుగో 25 సంవత్సరాలుగో బయటపడుద్ది. ఇప్పుడు ఆ స్థలం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద రిజిస్టర్ చేసిన సంగతి 25 ఏళ్ల తర్వాత దీని ద్వారా బయటపడింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా కట్టించుకొని ఉన్నాడనుకోండి, ఆడి తర్వాత అమ్మేసుకోవడం ఇంకోటో చేశానుకోండి, ఇంకొక 25 ఏళ్ల తర్వాత అది బయటపడేది. అలా ఉండేది పరిస్థితి. లేదు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఏమైనా సరే డిఫెండ్ చేసుకునే ప్రయత్నమో లేదా చెప్పే ప్రయత్నమో చేశారు అనుకుందాం. అంటే కూటమి కావాలనే ఇదిగో వాళ్ళు అలా చేశారు ఎలా చేశారని చెప్పేసి ఏదో ఒక నింద మామూలు గుట్టగలిసి పడేయటం అంటారు చూసారా, గుట్టగలిసి వాళ్ళు మొహాన్ని పడేస్తారంటారు రాజకీయాల్లో, ఆ టైప్లో టీడీపీనో లేదా జనసేన చేసిందని అనుకుందాం. అలా అనుకుంటే ఇక్కడ సాక్ష్యాధారాలతో సహా కనబడుతున్నాయి కదా బయటపడి. చివరికి ఆయన లోన్ దాకా వెళ్తే కదా బయటకు వచ్చింది. లేకపోతే ఎవరో చెప్పింది కదా టీడీపీ వాళ్ళు పోని వాళ్ళు హుషారు ఈ విధంగా చేశారనుకోవడానికి. కాబట్టి ఇది కొంచెం అండర్లైన్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఒక్క అంశం కాదు మనం గమనించవలసింది, అసలు ఈ విధంగా రాష్ట్రంలో ఇంకా తెరపైకి రాకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని కబ్జాకు గురైనవి, మరి ఎంతమంది మరణించారు, మరణిస్తే వాళ్ళ స్థలాలు ఇల్లు ఏమైనా ఉంటే ఖాళీగా వాళ్ళ పిల్లలు ఫారెన్లోనో లేకపోతే అసలు పిల్లలు లేని వాళ్ళు ఉంటే అవి ఏం చేశారు. మరి ఇది ఒక విధంగా కొంతమందికి అదృష్టమో లేకపోతే ప్రాణాలు కోల్పోయిన వారు దురదృష్టమో తెలియదు, కానీ ఆ కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్ వలన చాలామంది మరి మరణించారు. మరి వాళ్ళలో మరి బంధువులు బిడ్డలు లేని వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు లేకపోతే ఈ విధంగా ఉంటే వాళ్ళకి ఆస్తులు ఉంటే ఏమైపోయినాయి. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం వెలికి తీయాలి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి స్థలంకే ఇది లేకపోతే ఇక మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? సో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే గత 5 ఏళ్లలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నాయి. పైగా వాళ్ళు ఏం చేశారు, 175 నియోజకవర్గాల్లో అక్కడ ప్రభుత్వ స్థలాలు ఇంకా ఆ స్థలాలు ఈ స్థలాలు ఖాళీ తీసుకొని పార్టీ కార్యాలయాలు నిర్మించేసుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు అని అంటే చూడండి వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారో. అవకాశం దొరికినప్పుడు వాడేసుకోవాలి అని చెప్పేసి పెద్దలు చెప్పారు చూసారా, దాన్ని గట్టిగా వాడేసినట్టున్నారు వీళ్ళు. సో ఇక వారు లేదు వీరు లేదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉండదు కూడా చేసేసారంటే ఇక దీన్ని బట్టి చూడండి ఇక అది ఏ రేంజ్లో ఉంది. ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ ఒక్క పార్టీ అధికారంలో రాదు, వైసీపీ మనమే కంటిన్యూగా ఉంటాము కాబట్టి మనల్ని అడిగేవాళ్ళు లేడు అనే ఉద్దేశంతో చేశారా, లేకపోతే ఏ విధంగా చేశారు అనేది కూడా ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తులు ఇక్కడే కాదండి ప్రతి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఎక్కడెక్కడ ఏ ల్యాండ్కి సంబంధించిన వ్యవహారం ఉంది ఏంటి అని ప్రతి ఒక్కడు కూడా బయటికి తీసుకురావాల్సిందే. అలా వెలికి తీస్తే కానీ అసలు మరి ఆ చిట్టా బయటకు వస్తే అది ఎంత పెద్ద చిట్టా అవుతుంది, ఇందులో బాధితులు ఎవరెవరు ఉంటారు. మీరు కనుక గమనిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు జనవాణి కార్యక్రమం కావచ్చు, అటు ప్రజా దర్బార్ కార్యక్రమం కావచ్చు నిర్వహిస్తూ ఉంటే ఈ బాధితులందరూ కూడా ప్రధానంగా ఏ విషయంలో ఉన్న బాధితులు అయ్యారు అంటే భూమికి సంబంధించిన వ్యవహారం, వాళ్ళ పొలం అను వాళ్ళ స్థలం అను ఇంకోటను ఇదే వ్యవహారాలు లేకపోతే ఇళ్ళను మరి అంత ఇదిగా అసలు చేసేస్తున్నారు అని అంటే మరి అది ఎవరు ఆదేశాల మేరకు చేశారు, లేకపోతే అడిగేవాళ్ళు లేడని చేశారా? అసలు ఇక ప్రజలకి సంబంధించిన అంశం పట్టలేదన్నమాట గత ప్రభుత్వానికి అన్నట్లుగా ఉంది అక్కడ. ఇక ఎవరైనా సరే ఆ ఇంట్లో లేకుండా ఒక 10 ఏళ్ళు ఉన్నారు ఖాళీగా పడిందంటే రైట్ ఇంక వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక మన ఖాతాలోకి వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంలో ఉంటారో ఏంటో. కానీ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విధంగా ఆయన స్థలాన్ని కూడా కబ్జా చేసిన ఘనత గత ప్రభుత్వంలో జరిగింది అని అంటే చూడండి పరిపాలన ఏ రేంజ్లో సాగింది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చివరికి వైసీపీ హయాంలో ల్యాండ్ మాఫియా ఏ విధంగా జరిగిందంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి స్థలాన్ని కూడా కబ్జా చేశారని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే వివరించానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.